మన సార్ గారి ద్వారా జరుపుదామని. దానికంటే ముందుగా సార్ ఎమ్మెల్యే సార్ గారు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏమనుకోదని, మాకు ఈరోజు ఎగ్జామ్ కమెంట్స్ అవుతున్నాయి సార్. ఒక 2 రోజులు లేట్ అయినా కూడా ఈ ప్రోగ్రామ్ మీరు అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మీరు ఎక్కడ చూసినారు సార్ స్కూల్లో. అట్లాంటి ప్రోగ్రామ్ జరిగేటువంటి ప్రోగ్రామ్ మాకు అదృష్టం లేదనుకుంటున్నాం. కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో మీరు వచ్చారు. 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సార్. అంతలోపలే మీరు కంప్లీట్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎంత టైం అనేటువంటిది ఎంత అనేది మాకు తెలుస్తానే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ గారు ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని చాలా తొందరగా కంప్లీట్ చేస్తామంటున్నారు. ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టండి. వెరీ గుడ్, గట్టిగా. ఈ కార్యక్రమాన్ని జరపడానికి మన రెడ్డి సార్ గారికి హ్యాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయవుంచి అతిథులందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులు కూడా ఎక్కువ సమయం తీసుకోం కాబట్టి అందరూ కూడా ఉన్న స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ దండవాళ్ళు వేయాల్సిందిగా సగౌన్గా ఆలోచిస్తాం సార్, ప్లీజ్. అయిపోయింది 2 నిమిషాల్లో. వాళ్ళ కోరిక ఎందుకు మళ్ళీ కాదనాలి. 2 నిమిషాలు అయిపోతే సార్. హరి ఓం. ప్రార్థనతో మొదలు పెడదాం. అందరు కూడా పలకండి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో వెంకటేశాయ. ప్రియ విద్యార్థులందరికీ శుభాశిస్సులు. అలాగే వేదికను అలంకరించినటువంటి ప్రియతమ మన ఆదోని శాసనసభ్యులు శ్రీమాన్ డాక్టర్ పార్థసారథి గారు, అలాగే పూజ్య స్వామీజీ పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచార మండలి సభ్యులు శ్రీమాన్ వి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే శ్రీ న్యాయకంటి భీమిరెడ్డి గారు, అలాగే విశ్వ హిందూ పరిషత్తు జిల్లా అధ్యక్షుడు శ్రీమాన్ బసన్న గౌడ్ గారు, అలాగే శివన్న గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, పాఠశాల ప్రధానాచార్యులు అమ్మగారికి, తదితర కార్యకర్తలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన పాఠశాలలో కేంద్రంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో ఆనందకరంగా భావిస్తున్నాం. ఇది ఏంటమ్మా నీ పేరు? ఏం పేరు? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పాలి ఇది? ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కృష్ణుడు చెప్పాడు కాబట్టి కృష్ణ గీత కాలేదు ఇది. సాక్షాత్తు కృష్ణుడు భగవంతుడు ఆ యొక్క సమయంలో తన యొక్క నిజ స్వరూపం, నిజ సందర్శన యోగాన్ని ప్రదర్శింపజేసి అర్జున్ని మిషగా చేసుకుని మానవ జాతికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఇంతకు భగవద్గీత ఏం చెప్తుందంటే మన యొక్క శోకాన్ని తీరుస్తుంది. ఇందులో ఉన్నటువంటి శ్లోకాలన్నీ మనం చదివితే, ఈ శ్లోకాలు చదివితే మన శోకం పోతుంది. మన శోకం అంటే ఏడుపు. మన జీవితంలో ప్రతి జీవి ఏడ్చాల్సిందే. ప్రతి మానవుడు ఎంత మేధావైనా ఏదో ఒక సందర్భంలో ఏడ్చాల్సిందే. ఆ ఏడుపును తొలగిస్తుంది భగవద్గీత. అటువంటి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది, మృత్యు భయాన్ని తొలగిస్తుంది. అటువంటి భగవద్గీతను చిన్న వయసులోనే మనం చదువుకోవడం, మన చేతిలో ఉండడం మన యొక్క అదృష్టంగా భావించాలి. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని
మన ఎమ్మెల్యే గారి చేతో ప్రారంభించుకోవడం చాలా ఆనందకరం. ఇంకా భగవద్గీత సమయం లేదు కాబట్టి 2 మాటల్లోనే చెప్తా. భగవద్గీత ఏం చెబుతుంది అంటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటుంది. ప్రపంచంలో జ్ఞానానికి మించినటువంటి వస్తువు ఏదీ లేదు అని. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? జ్ఞానం కోసమే కదా. అదే నేర్చుకోమంటుంది భగవద్గీత. అలాగే ఇది ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవానికి సంబంధించినటువంటి గ్రంథం. ఎందుకంటే పరమాత్ముడు ఏమని చెప్పా అంటే, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అంటే అర్జున, నన్ను ఎవరు ఏ విధంగా కీర్తిస్తారో స్తుతిస్తారో వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తున్నాను అంటాడు. నేనే దేవుణ్ణి, నన్ను తప్పక వేరే వాళ్ళు పూజించకండి. ఇలాగా ఇతర మతాలను గాని వ్యక్తులను గాని ఎవరిని కించపరిచేటటువంటి అంశాలు ఇందులో ఉండవు. అటువంటి గ్రంథ వితరణ కార్యక్రమానికి పూజ్య స్వామీజీతో పాటు పెద్దలందరూ రావడం ఎంతో ఆనందకరంగా భావిస్తున్నాం. మన చేతిలోకి ఈ గ్రంథాలు వచ్చాయంటే చాలా గొప్ప విషయం. తిరుమల తిరుపతి దేవస్థానం 2 లక్షల పుస్తకాలు అందించింది, కానీ ఇక్కడికి మనం ప్రతి స్కూళ్లకు చేర్చేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏమీ ఇవ్వలేదు. కానీ ఇదిగో శ్రీనివాస్ రెడ్డి గారు, భీమిరెడ్డి గారు వారి యొక్క సొంత నిధులతో ఊరికి ప్రతి పాఠశాలకు వారు తీసుకొని పోయి తప్పకుండా అందించాలి. ఇంతకంటే మనం చేసేటటువంటి పని ఏముంది? ధార్మిక సంస్థల ప్రతినిధులుగా అంటూ వారు ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకే మనం అంతా ఇక్కడ కలవగలిగాము. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూజ్య స్వామీజీ ఆశీక్ ప్రసంగం ఇస్తారు.